ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా మాది రివ్యూ చేస్తూ ఉంటారు అధ్యక్ష. జిఎస్టీ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని. బికాజ్ ఒక సైడ్ అది ఇండికేషన్ ఆఫ్ ది ఎకానమీ, రెండో సైడు మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను నిలబెట్టుకోవడానికి ఇక్కడ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ తగ్గకూడదు అధ్యక్ష. సో మా అధికారులకు ఢిల్లీ నుంచి కాస్త సమాచారం వచ్చి ఇదిగో ఈ ప్రోడక్ట్లు దాదాపు 470 ప్రోడక్ట్లు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రెగ్యులర్గా వాడేవి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి, దీంట్లో ఇంత మేరకు తగ్గుతుంది అనేటువంటిది వచ్చినప్పుడు వర్కౌట్ చేసి దాదాపు ఒక 8,000 కోట్ల రూపాయలు మినిమంగా నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక అంచనాకు వచ్చారు అధ్యక్ష. నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగాం అధ్యక్ష. యాంగ్జైటీ అంతా కూడా సార్ ఇట్లా 8,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది అని అంటే వారి ఫస్ట్ రియాక్షన్ అధ్యక్ష 8,000 కోట్ల రూపాయలు ప్రజలకు మిగులుతోంది కదా అన్నారు అధ్యక్ష. ఒక ఆస్పెక్ట్ ని రెండు కోణాల్లో ఎట్లా చూడొచ్చు అనడానికి ఇంకా అయిపోయింది అధ్యక్ష. అంటే అక్కడతో వారి మైండ్ ని చాలా స్పష్టం చేసి చాలా ఈజీగా 8,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ జరుగుతుంది కదా, లేదు ఇంప్రెస్ చేసేటువంటి ప్రయత్నం రకరకాల రూపాల్లో జరిగినప్పుడు కూడా ఆయన చాలా ఉందాకంటే దట్స్ వేర్ ఇస్ ఎక్స్పీరియన్స్ అండ్ మెచ్యూరిటీ కమ్స్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్ అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి అధ్యక్ష.